చేస్తున్నాడు ఇమ్రాన్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాడు ఇమ్రాన్. అన్వేష్ పై చర్యలు తీసుకోవాలంటూ ఆ వీడియోలో కోరాడు ఇమ్రాన్. సోషల్ మీడియాలో లక్షల మంది ఉంటారు. వాళ్ల ముందు తన తల్లిని అన్వేష్ అభ్యంతరకర భాషతో దూషించాడంటూ ఇమ్రాన్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. నచ్చకపోతే నన్ను ప్రశ్నించండి, నన్ను అడగండి, నన్ను క్వశ్చన్ చేయండి, కానీ నా తల్లిని ఎలా అంటారు? మా నాన్న బతికే ఉన్నాడు, మా నాన్న బతుకున్నా చచ్చిపోయాడని చెప్తున్నారే, ఇది మీకెంతవరకు సమంజసం? చనిపోయాడని ప్రచారం చేస్తున్నారే, మీకు ఎంతవరకు సమంజసం అంటూ కూడా అదిగో ఆ వీడియోలోని ఇమ్రాన్ రియాక్ట్ అయ్యాడు. బెట్టింగ్ యాప్స్కు మేము వ్యతిరేకం అంటూ సెన్సేషనల్ వ్యాఖ్యలు చేశాడు ఇమ్రాన్. ఈ నేపథ్యంలో ఒక్కసారి ఇమ్రాన్ ఏమన్నాడో చూద్దాం. రేవంత్ రెడ్డి సార్, నేను మీ వీడియో చూసినాను సార్. మీ అమ్మనో నీ చెల్లినో నీ భార్యనో ఈ రకంగా మాట్లాడితే నువ్వు ఇంటవా అని నేను అడుగుతున్నా. ఉప్పు పాతరేస్తే ఇట్లాంటి సంస్కృతిని మీరు ప్రోత్సహిస్తే ఎవరిని వదలను, తోడుకొని తీస్తే అధ్యక్ష ముఖ్యమంత్రిగా చెప్తున్నా. సోషల్ మీడియాలో లక్షల మంది ముందల వీళ్ళ అమ్మగారు చార్మినార్ దగ్గర వ్యభిచారం చేసేవారు. అసలు లేనిపోని అన్ని ఆరోపణలు అన్ని వేసేస్తున్నారు సార్. మన నచ్చకపోతే మమ్మల్ని క్వశ్చన్ చేసి అడగచ్చు. తప్పు తమ్నెల్స్ పెట్టి బిజినెస్ అనే పేరుతోని డబ్బుల కోసం, యూజ్ కోసం, కానీ ఇట్లా ఇంట్లో తిట్టడం, మా డాడీ బతికే ఉన్నాడు, మా డాడీ చచ్చిపోయినని చెప్తారు సార్. మేము కూడా బెట్టింగ్ యాప్ కి అగెనిస్ట్ ఉన్నాం సార్. గతంలో పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ చూసి చేసినాం. అది ఇప్పుడు పట్టుకొని పర్సనల్ గా అటాక్ చేస్తున్నారు సార్. చట్టాలు అనేవి ఉన్నాయి కదా సార్, దానికి అందరం రెస్పెక్ట్ ఇస్తున్నాం సార్. వీళ్ళెవరు సార్ ఇంట్లో తిట్టడానికి? ఈయన మీద ఎన్నో ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, ఎవరు ఏం చేయలేకపోతున్నారు అని చెప్పి ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతున్నారు సార్. అదే ఆఫీసర్ మీకు ప్లీజ్ నా రిక్వెస్ట్ సార్, దీని మీద ఎమ్మటే యాక్షన్ తీసుకోవాలి. అండ్ నేను కూడా కేసు ఫైల్ చేస్తున్నాను సార్. దీనికి నా కేసు కూడా రేవంత్ రెడ్డి సార్, నేను మీ వీడియో చూసినాను సార్. మీ అమ్మనో నీ చెల్లినో నీ భార్యనో ఈ రకంగా మాట్లాడితే నువ్వు ఇంటవా అని నేను అడుగుతున్నా. ఉప్పు పాతరేస్తే ఇట్లాంటి సంస్కృతిని మీరు ప్రోత్సహిస్తే ఎవరిని వదలను, తోడుకొని తీస్తే అధ్యక్ష ముఖ్యమంత్రిగా చెప్తున్నా. సోషల్ మీడియాలో లక్షల మంది ముందల వీళ్ళ అమ్మగారు చార్మినార్ దగ్గర వ్యభిచారం చేసేవారు. అసలు లేనిపోని అన్ని ఆరోపణలు అన్ని వేసేస్తున్నారు సార్. మన నచ్చకపోతే మమ్మల్ని క్వశ్చన్ చేసి అడగచ్చు. తప్పు తమ్నెల్స్ పెట్టి బిజినెస్ అనే పేరుతోని డబ్బుల కోసం, యూజ్ కోసం, కానీ ఇట్లా ఇంట్లో తిట్టడం, మా డాడీ బతికే ఉన్నాడు, మా డాడీ చచ్చిపోయినని చెప్తారు సార్. మేము కూడా బెట్టింగ్ యాప్ కి అగెనిస్ట్ ఉన్నాం సార్. గతంలో పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ చూసి చేసినాం. అది ఇప్పుడు పట్టుకొని పర్సనల్ గా అటాక్ చేస్తున్నారు సార్. చట్టాలు అనేవి ఉన్నాయి కదా సార్, దానికి అందరం రెస్పెక్ట్ ఇస్తున్నాం సార్. వీళ్ళెవరు సార్ ఇంట్లో తిట్టడానికి? ఈయన మీద ఎన్నో ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, ఎవరు ఏం చేయలేకపోతున్నారు అని చెప్పి ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతున్నారు సార్. అదే ఆఫీసర్ మీకు ప్లీజ్ నా రిక్వెస్ట్ సార్, దీని మీద ఎమ్మటే యాక్షన్ తీసుకోవాలి. అండ్ నేను కూడా కేసు ఫైల్ చేస్తున్నాను సార్. దీనికి నా కేసు కూడా రేవంత్ రెడ్డి సార్. రైట్, అది పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ కి సంబంధించి ఇమ్రాన్ చేసిన వ్యాఖ్యలు. సోషల్ మీడియా వేదిక రేవంత్ రెడ్డిని రిక్వెస్ట్ చేయడం జరుగుతోంది. ముఖ్యమంత్రి గారు మీరు రియాక్ట్ కావాలి. మరి ముఖ్యంగా ఇలాంటి పదజాలం, ఇటువంటి వ్యాఖ్యలు, మరి ముఖ్యంగా తల్లిదండ్రులు దూషించడం ఎంతవరకు సమంజసం అంటూ కూడా ఇక్కడ ఇమ్రాన్ చెప్పడం జరుగుతోంది. అన్వేష్కి సంబంధించి అక్కడ అంశాన్ని ప్రస్తావిస్తున్న పరిస్థితి. ఆ వీడియో కూడా మీరు చూడొచ్చు. ఆ వీడియోలో అన్వేష్కి సంబంధించిన వీడియోను లేకపోతే ఆ పిక్స్ని అక్కడ ప్రస్తావిస్తూ చెప్తున్న పరిస్థితి. సో ఇటువంటి సినారియోలోనే ఒకవేళ తప్పు చేస్తుంటే, ఒకవేళ మీరు నచ్చకపోతే కనుక మమ్మల్ని ప్రశ్నించవచ్చు. అంతేకాని ఇటువంటి అభ్యంతరకర పదజాలం, ఇటువంటి దూషణలు ఎంతవరకు సమంజసం అంటూ కూడా ఇమ్రాన్ ఆ వీడియోలో ప్రశ్నించాడు. చాలా ఎమోషనల్గా ఇంతవరకు మనం చూసాం ఇమ్రాన్కి సంబంధించి ఒకవేళ కౌంటర్గా